ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందారెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ వివేక హత్య తదనంతరం పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జగన్ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి అనితకు సునీత వివరించారు. కేసును పక్కదారి పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు జరిగాయని కూడా తెలియజేశారు. వైసీపీ హయాంలో హంతకులకు స్థానిక పోలీసులు అండగా నిలిచారని ఆమె హోంమంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేస్తున్న ఈ న్యాయ పోరాటానికి సహకరించాల్సిందిగా కోరారు. గత ప్రభుత్వంలో హంతకులకు అండగా నిలిచిన వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా సునీత విజ్ఞప్తి చేశారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని హోంమంత్రికి తెలియజేశారు. సిబిఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరపున పూర్తి సహకారాన్ని అందిస్తామని సునీతకు అనిత హామీ ఇచ్చారు. దోషులకు శిక్ష పడేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వెల్లడించారు. తప్పు చేసిన పోలీసులతో సహా ఎవరిని వదిలిపెట్టేదే లేదంటూ హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.